హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తించిన ముఠాకు చెందిన ముగ్గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో దొంగతనాలకు పాల్పడి ఢిల్లీకి పారిపోయారు స్నాచర్స్. 10 రోజుల క్రితం ఎల్బీ నగర్ జోన్ లో ఈ ముఠా ఏకంగా 11 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. 15 గంటల పాటు ఆ ప్రాంతంలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. పట్టుబడ్డ వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా మరొకరు యూపీకి చెందిన వ్యక్తి. హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తించిన ముఠాకు చెందిన ముగ్గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో దొంగతనాలకు పాల్పడి ఢిల్లీకి పారిపోయారు స్నాచర్లు. 10 రోజుల క్రితం ఎల్బీ నగర్ జోన్ లో ఈ ముఠా ఏకంగా 11 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. 15 గంటల పాటు ఆ ప్రాంతంలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. పట్టుబడ్డ వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా మరొకరు యూపీకి చెందిన వ్యక్తి. పట్టుబడ్డ నిందితులు ముగ్గురికి నోయిడా జైల్లో పరిచయం అయింది. ప్రణీత్ మిగిలిన ఇద్దరిని హైదరాబాద్ పిలిపించాడు. ఓఎల్కే నుంచి ఓ కేటీఎం బండిని అద్దెకు తీసుకున్నారు. వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట్ ప్రాంతాల్లో రెక్కి చేశారు. ప్రణీత్ ఎక్కడ ఎలా చోరీలు చేశారో చెబుతుంటే మిగిలిన ఇద్దరు పని కానిచ్చేశారు. వరుస పెట్టి స్నాచింగ్లు చేసి ఆ తరువాత ఢిల్లీకి పారిపోయారు.